శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరంలో స్వస్తిస్త్రీ క్రోధినామ సంవత్సరంలో టాప్ 5లో ఉండేటువంటి రాశుల జాబితా నేను మీకు తెలియజేస్తాను. వేరే ధనవంతులుగా చలామణి అయిపోతారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి మంచి వేళా విశేషం, అదృష్టాన్ని కూడగట్టుకుంటారు. కొంతమంది చాలా మంది అన్నారా మనల్ని, ఏమంటారంటే మా అబ్బాయి పుట్టాడండి, మాకు చాలా బాగా కలిసి వచ్చిందండి, నేను ఈ సంవత్సరంలో వివాహం చేసుకున్నానండి, నాకు బాగా కలిసి వచ్చిందండి, ఈ సంవత్సరంలో నాకు ఉద్యోగం వచ్చిందండి, ఈ సంవత్సరంలో నేను భూములు కొన్నాను, ఈ సంవత్సరంలో వాహనాలు కొన్నాను, ఇలా కలిసి వచ్చింది మాకు సంవత్సరం అని చాలా మంది అంటుంటారు. ఆ సంవత్సరానికి ఆ రాశులలో పుట్టినటువంటి వారికి అభిమాన భావ సంబంధం ఉంటుంది. అంటే ఒక సంవత్సరం కొంతమందికి కలిసి వస్తుంది, ఒక్కొక్క సంవత్సరం కొంతమందికి కలిసి రాదు. ఇప్పుడు 1 నుండి 9 వరకు నంబర్లు, 1 నుండి 9 వరకు గ్రహాలు. కొన్ని గ్రహాలు మనకు ఫేవర్ చేస్తాయి, కొన్ని గ్రహాలు ఫేవర్ చేయవు. ఇప్పుడు 1 నుండి 9 వరకు నెంబర్లు లక్కీ నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, నీకు కలిసి రాని నంబర్లు నాకు కలిసి వస్తాయి, నాకు కలిసి వచ్చే నంబర్లు నీకు కలిసి రావు. అంతే, మన అందరం మనుషులే, కానీ నెంబర్లలో తారతమ్యం. అందరం తినేది అన్నమే, భోజనమే, కర్రీసు. కొందరు కొన్ని కర్రీస్ని సెలెక్ట్ చేసుకొని తినగలుగుతారు, కొందరికి అవంటే పడవు. అన్ని తినే ఆహార పదార్థాలు అన్ని కడుపులోకి వెళ్ళవలసినవే. ఇష్టము అయిష్టం అనేది ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సుఖం ఉంటుంది. అంటే రెండు వేస్ ఉంటాయి. అలాగో ఈ 2024 సంవత్సరానికి టాప్ 5లో ఉండేటువంటి రాశులు చెప్తున్నానండి. టాప్ 5లో ఉంటాయి. వీరి తర్వాతే మళ్ళీ ఇంకొక రాశులు. ఒకటి తులారాశి, రెండవది వృషభ రాశి, మూడవది కుంభరాశి, నాలుగవది కర్కాటక మిథున రాశులు. ఈ 5 రాశులలో పుట్టినటువంటి వారే అసలు ఈ 2024 సంవత్సరంలో హీరోలుగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగం కానీ, ప్రైవేటుకు సంబంధించిన ఉద్యోగం కానీ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఎందుకంటే ధర్మం 4 పాదాల మీద నడవబోతుంది 2024 సంవత్సరం. ఎందుకు 2024 సంవత్సరం ధర్మం 4 పాదాల మీద నడుస్తుందంటే, ఈ సంవత్సరానికి మొత్తానికి కూడా మనకు మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది. ఇది శనికిశ్వరుని సంబంధించిన నంబర్ ఇది. ఎస్. తర్వాత ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, మేఘాధిపతిగా, ఆర్ఘాధిపతిగా శనీశ్వరుడు ఉన్నాడు. 4 కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకున్నాడు శనీశ్వరుడు ఈ సంవత్సరంలో, క్రోధినామ సంవత్సరంలో. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. కలియుగంలో మనకు ఈ త్రేతాయుగంలో 3 పాదాల మీద నడిస్తే, సత్యయుగంలో 4 పాదాలు, త్రేతాయుగం వచ్చే వరకు 3 పాదాలు, ద్వాపర యుగానికి 2 పాదాలు, కలియుగంకు 1 పాదం మీద నడుస్తుంది. ఈ 1 పాదంలో అంతర్దశలు మళ్ళీ ఈ కలియుగంలోనే 1 పాదంలోనే మళ్ళీ 4 పాదాల మీద ఈ యొక్క ధర్మం అనేది నడవబోతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ 2024 సంవత్సరంలో మనకు రామరాజ్యం తెచ్చుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే రాముని ప్రతిష్ఠ జరిగింది భారతదేశంలో, ప్రాణ ప్రతిష్ఠ జరిగింది ఈ సంవత్సరం 2024 సంవత్సరంలోనే జరిగింది. ఎంత అద్భుతం తెలుసా ఈ ప్రాణ ప్రతిష్ఠ అనేది. నిజంగా ఇది లోక కళ్యాణార్థం కోసమేనే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దీనిలో ఉండొచ్చు, కులాలు మతాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ 2024 సంవత్సరం చాలా అద్భుతం. అందుకే ఇక్కడ జరిగింది ఆ టైంలో. ఇప్పుడు ఈ సంవత్సరంలో నేను 24వ తారీఖున శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ ఫిబ్రవరి 24వ తారీఖున శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. 30 సంవత్సరాలు ట్రావెల్ చేసి కుంభరాశిలోకి వచ్చాడు. ఇది మంచి అరుదైన టైం. ఇది అదనుగా తీసుకోవాలి మనం. ఈ 2024 మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది. 4 కీలకమైనటువంటి పదవులు, మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, మేఘాధిపతిగా, ఆర్ఘాధిపతిగా 4 కీలకమైనటువంటి బాధ్యతలను తీసుకున్నటువంటి వాడు శనీశ్వరుడు. కాబట్టి ఈ సంవత్సరంలో 24వ తారీఖు ఫిబ్రవరి మాసం 2024 సంవత్సరంలో మీరు శని హోమంలో గనక శని హోమం చేయించుకుంటే రాబోయే 30 సంవత్సరాలు మీ కుటుంబానికి అసలు ఎలాంటి డోకా ఉండదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక పూర్తి సంరక్షణ,
చేస్తున్నటువంటి పనుల్లో విజయం వరిస్తుంది, ఆరోగ్యాలు చక్కబడతాయి, విదేశీ ప్రయాణాలు ఉంటాయి, ఉద్యోగాలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు, రుణ బాధల నుంచి విముక్తులు అవుతారు. ఎన్ని విధాలుగా ఉండాలో అన్ని విధాలుగా మీకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. రైట్. దేశ విదేశాలలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి శని హోమంలో పాల్గొనవచ్చండి. మీరు ఇక్కడికి ప్రత్యక్షంగా ఇక్కడికి రానవసరం లేదు. జస్ట్ మీ గోత్రనామాలు పంపిస్తే ఒక నల్ల రంగు క్లాత్ తీసుకొని ఒక వైపు తెల్ల ఆవాలు నల్ల నువ్వులు ముడివేసి ఈ యొక్క నల్ల నువ్వుల నూనెలో ముంచి చతుర్ముఖ దిగ్బంధనంతో కనుక ఈ యొక్క శని హోమంలో గనక ఆ హోమ గుండంలో కనుక వేసినట్టు మీకున్నటువంటి కర్మల చిటపట చిటపట అనుకుంటూ తెల్ల ఆవాలు మొత్తం భస్మమై మీకున్నటువంటి కర్మలు తొలగి రాబోయే 30 సంవత్సరాల శని మీ వైపు చూడండి. శనీశ్వరుడు నెత్తిపై కూర్చున్నాడు అనుకోండి, ఏమీ జరగదు, మొత్తం నష్టమే. నువ్వు ఎంతమంది దేవుళ్ళను మీరు వేడుకున్నా కూడా శనీశ్వరుని అనుగ్రహం లేకపోతే ఏది పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. నిజమండి, ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. అందుకే శని హోమం ద్వారానే మనం ప్రసన్నం చేసుకోవాలి. మనకున్నటువంటి కష్టాలన్నీ తీర్చేటువంటి శనీశ్వరుని మనం ఆరాధించాలి. అప్పుడే మనకు శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. 2024 సంవత్సరంలో టాప్ 5లో ఉన్నటువంటి రాశులు: ఒకటి తులారాశి, రెండోది వృషభ రాశి, మూడోది కుంభరాశి, నాలుగోది కర్కాటక రాశి, ఐదోది మిథున రాశి. ఈ 5 రాశులు టాప్ 5లో ఉన్నాయండి 2024 సంవత్సరంలో. వీరే చేపట్టినటువంటి ప్రతి పని విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ బలవంతంగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే బలహీనంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ బలవంతుడిగా మారిపోతుంది. ఈ ఆర్థిక వ్యవస్థ అంటే ఎవరికైతే మీరు డబ్బులు ఎవరి దగ్గరనైతే అప్పులు రూపంలో తీసుకున్నారో వాళ్ళకి మీరు అప్పులు ఇచ్చేంత స్థాయికి ఎదుగుతారు. టైం అండి, అది ఒక టైం అలాగే ఉంటుంది. ఒక అతను చిట్టి వ్యాపారం చేశాడు. రోజువారీ చిట్టి కట్టుకుంటాడు. ఒక 10,000 ఇస్తే ఒక 1,000 రూపాయలు కట్ చేసుకొని 9,000 ఇస్తారు. ఆ 9,000 రూపాయలు రోజుకు 100 రూపాయలు కట్టాలి. ఆ 100 రూపాయలు ఆ 10,000 తీసుకున్నటువంటి అతను ఈ 9,000 రూపాయలు తీసుకున్నటువంటి రోజు కడుతున్నాడు. ఏదో ఆరోగ్యం బాగాలేకనో ఏదో ఒక సమస్య వచ్చి పాపం అతను ఒక వారం రోజులు 10 రోజులు బిజినెస్ లేక ఆ వ్యాపారం లేక అతనికి ఆపేశాడు. ఆపేసిన దానికి అతని మీద విరుచుకుపడిపోయాడు. విరుచుకుపడి లేనిపోని మాటలన్నీ అతని మీద అన్నాడు. అంటే అతని మనసు చెల్లించిపోయి ఏం చేశాడంటే బయట అప్పు తీసుకొచ్చేసుకొని ఆయన చీటీ వ్యాపారం మొత్తం ఇచ్చేసాడు. డబ్బులు ఇంకా అవసరం లేదు అంటే ఒక మంచి కస్టమర్ను పోగొట్టుకున్నాడు అతను అని నాకు చెప్పాడు. అతను నా దగ్గరకు వచ్చి ఇట్లా అంటే నేను ఎవరికైనా కూడా అన్యాయం చేయను సార్, నేను మంచి చేస్తాను, నా పరిస్థితి బాగాలేక అతను కట్టకపోయే వరకు నన్ను నానా మాటలు అన్నాడు. అంటే నీ పరిస్థితి ఇలా కాదు, ఇక నుంచి మొత్తం మారిపోతుంది. నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. నీ జీవితం ఎందుకో మారుతుందని దీనిలో చూపెడుతుంది, నీ లైఫ్ టర్న్ అయిపోతుంది అని చెప్పాను. అన్నట్టుగానే అతనికి లైఫ్ టర్న్ అయిపోయిందండి. ఏదైతే వ్యాపారం చేసి అతను మాటలు పడ్డాడో అదే వ్యాపారంలో అగ్రగామిగా నిలిచి కోట్లు సంపాదించి ఒక మంచి పొజిషన్కి వచ్చాడండి. చిట్ ఫండ్, ఇప్పుడు వెహికల్ ఫైనాన్స్ ఇస్తాడు అతను. 2 వీలర్ వెహికల్, 4 వీలర్ వెహికల్స్కి, ఆటోలకి, ఇవన్నీ కూడా ఫైనాన్స్, సెల్ఫ్ ఫైనాన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. దానిలో విపరీతమైనటువంటి సంపాదన విపరీతంగా సంపాదించాడు. ఎక్కడెక్కడో స్థలాలు, భూములు, పొలాలు అన్నీ కొనుక్కున్నాడు. ఆ రేంజ్లోకి ఎదిగాడని. అంటే ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్నటువంటి వారికి ఎప్పుడు కూడా జీవితం అనేది కూడా నంబర్ 1 పొజిషన్లో ఉంటాయి. అందులో ఈ 2024 సంవత్సరంలో అవినీతికి ఎవరైతే పాల్పడతారో, ఎవరైతే లంచాలు తీసుకుంటారో వాళ్ళు టోటల్గా ఇక్కడ ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత 15-20 సంవత్సరాలు 10 ఏళ్లలో ఏదైనా తప్పుగా వ్యవహరించి డబ్బులు కూడా బ్లాక్ చేసి బ్లాక్ మనీని పక్కన పెట్టినటువంటి వారికి కూడా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యి మొత్తం టోటల్గా లైఫ్ మొత్తం పరిస్థితి జీరో అయిపోయే అవకాశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది 100కు 100% నిజం. రాసి పెట్టుకోండి, ఓ పేపర్ మీద రాసుకోండి. బ్లాక్ మనీ ఎవరైతే పక్కన పెట్టుకుంటారో, చట్టానికి ధర్మానికి విరుద్ధంగా వాళ్ళు సంపాదించి పక్కన ఇస్తారో, బినామీ పేర్ల మీద ఇస్తారో వాళ్ళందరూ కూడా ఈ రోజు బయటకు వచ్చే అవకాశాలు ఈ 2024 క్రోధినామ సంవత్సరం మొదలు కాబోతుంది. ఎలుక కన్నంలోకి వెళ్ళి దాక్కున్నా కూడా పొగబెట్టి మరీ బయటికి తీసుకొస్తారు. 7 సముద్రాల అవతల దాక్కున్నా కూడా తీసుకొచ్చి గుంజి బయటపడేస్తారు. ఇది భారతదేశంలో ఇది జరగబోతుందండి. ఒక మన తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తంలో కూడా ఇది రామరాజ్యం అని నేను చెప్పాను. ఈ సంవత్సరంలోనే మనకి రాముని ప్రతిష్ఠ జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ జరిగింది.
కాబట్టి ఈ సంవత్సరానికి చాలా పవర్ ఉంటుందండి. ఎందుకంటే 2024 8 సంఖ్య కూడితే 8వ నంబర్. ఇది శనికి సంబంధించింది. మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, మేఘాధిపతిగా, ఆర్గాధిపతిగా శనీశ్వరుడే 4 కీలకమైనటువంటి స్థానాలలో లా అండ్ ఆర్డర్ కాపాడేటువంటి వాడు, అతను ఇతరులకు సలహాలు ఇచ్చేటువంటి వాడు, అన్ని కూడా శనీశ్వరుడే. శని కుంభరాశిలో ఉన్నాడు ప్రజెంట్ 30 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం అండి. ఖచ్చితంగా ఒక్కసారి అయితే ఈ సంవత్సరం శని హోమం జరిపించుకోండి. ఈ నెల 24వ తారీఖు ఫిబ్రవరి నెలలో ఈ శనివారం రోజున 24వ తారీఖున ఈ శని హోమం మొదలు పెట్టబోతున్నాను. అందరూ కూడా స్లాట్లు బుక్ చేసుకుని సిద్ధంగా ఉండండి. ఆ రోజు నేను శని హోమం జరిపించి ఆ వీడియో, కుంకుమ ప్రసాదాలు కూడా మీకు వాట్సాప్ ద్వారా వీడియోను పంపించి కుంకుమ ప్రసాదం కూడా మీ ఇంటికి పోస్ట్ చేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచాకారమైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.